హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఓకే, టుడే అయితే మీ ముందుకు వచ్చేసాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ టుడే టాపిక్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. వినేద్దామా మరి? ఓకే, అయితే మన పేరెంట్స్ అందరూ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కదా. నిజంగా అందరి పేరెంట్స్ ఎవరి పిల్లలు వాళ్ళకంటే భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా. అంటే మంచి చదువులు ఉండాలి, మంచి జాబ్ రావాలి, మంచి హైఫై పొజిషన్లో ఉండాలి కదా. కార్లు ఉండాలి, ఇల్లు ఉండాలి. ఇలా మనమే కాదండోయ్, మన పేరెంట్స్ కూడా ఉంటాయి కలలు. మన మీద మనకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు కదా. ఇది మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసినా చేయకపోయినా మనందరికీ తెలుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ మాటల్లో కానీ ఏదైనా సందర్భంలో అంటూ ఉంటారు కదా, మనకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది కదా. అయితే వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు అలా అనుకోవడంలో మనకు ఆశీర్వాదాలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి కదా. అయితే మనము వాళ్ళు అనుకున్న స్థాయిలో మనం మంచి పొజిషన్లో ఉంటున్నాము, మంచి స్థాయిలో మనకు ఇల్లు అన్నీ ఉంటున్నాయి. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము చిన్నప్పుడు యాక్చువల్గా మా పేరెంట్స్ ఏం పని చేసేవాళ్ళంటే, మా నాన్న వచ్చేసి పట్టు చీరలు నేసేవారు. మేము నేత అనమాట. అయితే పట్టు చీరలు నేసేవాళ్ళు అనమాట. ఊర్లో ఇంకా వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంకా వడ్రంగి పని వాళ్ళు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వృత్తులు ఉంటాయి. ఎవరికి వాళ్ళు ఆ వృత్తులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే అప్పటి నెల జీతం ఎంత అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2000, 3000 వచ్చిందంటే మహా గ్రేటు. 2000 అంటే ఆ నెల మొత్తం గడుపుకోవాలి. ఆ వృత్తులలో అప్పటి రేంజ్లో అలా వచ్చేవి. అంటే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి అనేది నేనేం చెప్పలేను. ఇప్పుడు కూడా బయట వచ్చే శాలరీస్ కంటే తక్కువే. అయితే బట్ నేనేమంటున్నానంటే, అప్పటి పేరెంట్స్ ఏమనుకున్నారంటే, మాకే ఈ పనులలో చాలని జీతాలతో గడుపుతూ ఉన్నాము, మా పిల్లలు ఈ అవస్థలు పడకూడదు అనేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు అప్పటి పేరెంట్స్. మా పేరెంట్స్ కూడా అలాగే, మా పని అంటూ నేర్పించకూడదు, నేర్పిస్తే వాళ్ళకు ఈ పని అలవాటు అవుతే ఇదే చేస్తా అంటారు, చదువు జాబు ఇవన్నీ ఇంట్రెస్ట్ చూపించరు అనేసి వద్దంటే వద్దని నేర్పించట్లేదు. ఓకే, అది నేర్పించలేదు, బాగానే ఉంది. ఇప్పుడు నేర్పించకపోయినా మనం మంచి జాబ్లలో ఉన్నాము, మంచి స్టేజ్లో ఉన్నాము, ఓకే, అంతా బాగానే ఉంది. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరి వృత్తులు వాళ్ళకి కొంచెం వస్తే బాగుంటుంది అని. అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరి వృత్తిని వాళ్ళు ఇప్పుడు మన పెద్దవాళ్ళతోనే కంప్లీట్ అయిపోకుండా మన వృత్తిని మనం నేర్చుకుంటే మనకు లైఫ్లో అవసరమైతే యూజ్ చేద్దాము, లేకపోతే లేదు. మనకు జాబ్ బోర్ రావచ్చు, క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు జాబ్లో, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్, సిటీలలో ఉండాలని అబ్బా విసుకొస్తుంది అన్నట్టుగా అనిపించవచ్చు. మన ఊర్లో అయితే మన పని చేసుకుంటూ మనం హాయిగా ఉండాలని అనిపించవచ్చు. కానీ ఎలాంటి మనం చేసినా చెయ్యకపోయినా మన వృత్తిని మనకంటూ కొంచెం టచ్లో ఉండాలి అన్నది నా ఫీలింగ్. కరెక్ట్ అంటారా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నేను చెప్పేది, ఇది నిజమే అంటారు కదా. అంటే మన పనులు మరుగున పడకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం. ఎవరికైనా నేను చెప్పింది నిజమే అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.